ఇక్కడ భార్యలను అద్దెకు ఇస్తారట. జీవితాంతం తోడుంటానని, కష్టసుఖాల్లో వెంటే ఉంటానని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలను కాలరాస్తూ భార్యను అంగట్లో బొమ్మలాగా అమ్మేసేవారి గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ అమానుష ఆచారం అమలవుతుంది మన దేశంలోనే మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలోని గిరిజన తెగకు. ఇది తరాలుగా వస్తున్న ఆచారంగా చెబుతున్నారు. వారం నెల ఏళ్ల తరబడి భార్యను కిరాయికి ఇస్తున్నారు. భార్యగా అద్దెకు తీసుకెళ్లడానికి బాండ్ రాసుకుని అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ పూర్తయ్యాక మళ్లీ భర్త తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేస్తారు. అందం వయసు బట్టి డిమాండ్ లక్షల్లో ఉంటుందట. 8 నుండి 15 ఏళ్ల వయసున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. వీరి శరీర భాగాలు పెరగడానికి ఓ రకమైన డ్రగ్స్ ఇచ్చి మరి ఈ మురికి కూపంలోకి పంపుతున్నారు. అయితే లింగ వివక్షత, నిరుద్యోగం, నిరక్షరాస్యతల కారణంగా ఇక్కడి మహిళలను ఇలా అద్దెకు ఇస్తూ వాళ్ల భర్తలు సొమ్ము చేసుకుంటున్నారు. శివపురి ప్రాంతంలోని గ్వాలియర్ రాజపుత్రులు ఎక్కువగా జీవనం సాగిస్తారు. ఈ రాజపుత్రులలో ఎక్కువ మంది డబ్బున్నవారు. వీరే భార్యలను అద్దెకు తీసుకెళ్తారు. దీన్ని ధడిచా ఆచారం అంటారట. అద్దెకు వెళ్లిన మహిళలను మొల్కి అని పిలుస్తారు.